రే 23వ తారీఖు గురువారం ఆ రోజు యమద్వితీయ భగిన్యాస్త భోజనం వేరే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోకు అనియా యముడు భగభగం భోజనం ఏంటని ఏదేదో మాట్లాడుతున్నావు క్షుద్రమంత్రికుల్లాగా. ఆర్ యు ఆల్ రైట్? నీ తలకాయ్ భగిని అంటే తోబుట్టువు అని. ఆ రోజు అక్కా చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి అన్నా తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ చేతి భోజనం తింటారు. దాన్నే భగిని హస్త భోజనం అంటారు. ఓ ఇంట్రెస్టింగ్. మరి యమద్వితీయ అంటే మన పురాణాల ప్రకారం యముడు ఆయన తోబుట్టువైన యమున ఇంటికి వెళ్ళి ఆ రోజు ఆవిడ చేతి వంట తిని చాలా సంతుష్టుడయ్యి ఒక వరం ఇచ్చాట. ఏ తోడబుట్టినవాడైతే తన తోబుట్టు ఇంటికి వెళ్ళి ఆ రోజు ఆవిడ చేతి వంట తింటారో వాళ్ళకి అకాల మృత్యువు ఇవ్వను, అంటే అన్టైమ్లీ డెత్ అన్నమాట. అందుకని ఆ రోజు నుంచి చక్కగా మన వాళ్ళందరూ ఇది ఒక ఆచారంలా ఫాలో అవుతున్నారు. ఆ వంకతో బావ తోడబుట్టిందని ఎలా చూసుకుంటున్నాడో ఓ లుక్ కూడా వేసి రావచ్చు కదా. ఏదేమైనా సనాతన ధర్మంలో సాంప్రదాయాలన్నీ సూపర్ కదా అన్నయ్య. పాటిస్తే రిలేషన్స్ అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం అలా ఉండాలి అనే ఋషులు మునులు ఇలాంటి కథలన్నీ పురాణాల్లో మనకి చెప్పారు. నువ్వు తెలుసుకుంటావని నేను నీకు చెప్పాను. నువ్వు ఈ వీడియోని రీపోస్ట్ చేసినా నీ గ్రూప్స్ లో షేర్ చేసినా మిగిలిన తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారు. చేస్తా, మంచి విషయమే కదా. అందరూ కాకపోయినా కొంతమంది కనీసం దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళినా ఒక మంచి మార్పు అయితే వస్తుంది కదా. మనం కూడా నెక్స్ట్ జనరేషన్స్ కి మంచి వాల్యూస్ తెలిపిన వాళ్ళు అవుతాం.